గురువు గారికి మీకు అంతరాలు వచ్చిన మాట వాస్తవం కదా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదండి, మీరే మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆ వాస్తవమా కాదా? మీకు రామ్ గోపాల్ మీరు అన్నదే మీకు నేను కరెక్ట్ చేస్తా. సారీ మీరు అవాస్తవం అన్నారు అనుకున్నా, అవి వాస్తవాన్ని కలిపారు అనుకున్నా, అవాస్తవం. సో మా ఇద్దరికి మధ్యన గొడవ అనేది రాదు. సపోజ్ ఆయన నాతో మీ భాషలో చెప్పాలంటే గొడవ పడ్డారు అనుకోండి, ఏమనంటారు అంటే చక్రవర్తి మీద రాము గారికి కోపం వచ్చింది అంటారు. అదే నాకు ఆయన మీద మీరు అన్నట్టు గొడవ వచ్చింది అనుకోండి, చక్రవర్తి రాము గారి మీద అలిగాడు అంటారు. ఎందుకంటే గొడవడానికి సంబంధమే లేదు, సమస్య లేదు. సో మీరు అలిగారు, ఆయన కోపం వచ్చింది, ఇది ఈ రెండు జరగలేదు అన్ఫార్చునేట్లీ. కానీ మీకు ఎలా తెలిసింది మా ఇద్దరు మనసులోని అంతరం? ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంతగా మీరు చక్కగా హాయిగా మీరు 3 పువ్వులు 6 కాయలుగా ఉండే తెలుగు సినిమాల టాలీవుడ్ కెరియర్ ని మొత్తం వదిలేసి బొంబాయికి మకాం షిఫ్ట్ చేస్తారు. కరెక్ట్. మరి ఆ తర్వాత సడన్ గా ఒక్కసారిగా మీరు మాయమైపోయిన మీరు ఇక్కడ ప్రత్యక్షమై ఈ మధ్య మీకు ఆయనకి కలిసి వర్క్ చేసే అవకాశాలు ఆయన ఎన్నో సినిమాలు తీసినా కూడా రాలేదు. మనీ అనే సినిమా రామ్ గోపాల్ వర్మ గారిది. మనీ అనే సినిమా రామ్ గోపాల్ వర్మ గారి నిర్మాత. ఆయన ఇష్టం లేకుండా, ఆయన ఇవ్వకుండా మనీ మోర్ మనీ మేము చేయలేం కదా, చేయలేరు కదా. సో చేస్తున్నాం. ఆయన ప్రమేయం ఎంత వరకు ఉంది ఇప్పుడు ఈ ప్రమేయం లేదండి ఈ సినిమాలో. ఎందుకు అంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకి ఆయన్ని అంటే మనీ అనే టైటిల్స్ తో వచ్చే ఏ సినిమాలైనా ఆయన ముద్ర అంటారా? ఇప్పుడు నేను రేపు సపోజ్ మనీ ఇంకొంచెం మనీ పాపం అంటే మీ అమాయకత్వం పట్ల నా బాధని నేను వ్యక్తపరుస్తున్నాను. పార్ట్ 3 అన్నారు, వ్యక్తపరచండి. పార్ట్ 3 అన్నారు మీరు. మనీ 1 మనీ 2 ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఇష్టం లేకుండా మీరు మనీ పార్ట్ 4 అని పెడితే కుదరదండి. మీ మీద లీగల్ గా దే కెన్ మనీ ఇంకొంచెం మనీ నేను టైటిల్ పెట్టి సినిమా తీసాను అనుకోండి. అంతే అండి. నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఇది మనీ పార్ట్ 3, దీంట్లో ఖాన్ దాదా ఉన్నాడు, దీంట్లో అదే చక్రవర్తి ఉన్నాడు అని చెప్పాను కదా. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దానికి సీక్వెల్ గా అర్థం చేసుకోవాలి కాబట్టి అది రామ్ గోపాల్ వర్మ గారు క్యారెక్టర్స్ మీరు ఏ డైరెక్టర్ మీరు పోక్రీ 2 తీద్దామని మీరు డిసైడ్ అయ్యి దాంట్లో క్యారెక్టర్స్ పెడితే కుదరదండి. మీకు ఆ ప్రొడక్షన్ మీకు పర్మిషన్ ఇవ్వాలండి. సో అయితే ప్రస్తుతం ఆయన పర్మిషన్ ఇచ్చి ఊరుకున్నారా లేకపోతే ఈ ప్రాజెక్ట్ లో ఆయన విషయం ఆయన పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది క్వశ్చన్ కాదు. మీ విషయానికి ఏం చెప్తున్నానంటే మా ఇద్దరు వచ్చిన మధ్యన అంతరార్థాలు వస్తే మరి ఆయన సినిమా సీక్వెల్ నేను ఎందుకు చేస్తాను? ఎడమొహం పడమొహం లేదంటారు. అయితే నిజంగా ఎడమొహం కూడా లేదు. ఇంకా ఏ కారణాల వల్ల ఈ సినిమా జనం చూడాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు బేసిక్గా ఎంటర్టైన్మెంట్, నాకు హ్యూమర్ అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఖాన్ దాదా ఇప్పుడు మనీ చూసిన వాళ్ళకే ఇది అర్థం అవుతుంది అని నేను చెప్పనండి. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళకు కూడా ఆ క్యారెక్టర్స్ని తీసుకుని ఇది ఒక ఫ్రెష్ స్టోరీ కానీ ఇంటర్ రిలేటెడ్ విత్ మనీ అండ్ మనీ. చూడకపోయినా పర్లేదు కానీ అవి చూడకపోయినా ఇది అర్థమవుతుంది. బ్రహ్మానందం గారు కరాటే, కున్ఫు, జూడో, స్నేక్ డాన్స్ ఈ 4 కలిపి చేశాడు ఈ సినిమాలో. ఆయన వల్ల నాకు చాలా నష్టం వచ్చింది, ఎందుకంటే కట్ చెప్పలేకపోయాను ఆ సీన్స్కి. దానివల్ల ఏమైందంటే నాకు నెగిటివ్ విపరీతంగా బర్న్ అయింది. మనీ మోర్ మనీ ఉంది కానీ హనీ ఎందుకు లేదు మీకు? మీ పెళ్ళి ఎందుకు కాలేదు? మీరు రెడీ అంటే చెప్తాను, చెప్పండి. లైట్లు వేసుకుని మరీ వెతుకుతున్నానండి, కళ్ళకి దొరకట్లేదు అమ్మాయి. చూడండి నా లైట్లు కనిపిస్తున్నాయి మీకు? అవును, లైట్లు వేసుకుని మరీ దొరుకుతున్నాయి, కనిపించట్లేదండి. అమ్మాయి కనిపించట్లేదా? చాలా బాధగా ఉంది. దేశం అంతా వెతికారా? ఎక్కడెక్కడ వెతికారు? గువాహటి వెతికాను, కేరళ, మన ఢిల్లీలో నోయిడాలో కూడా వెతికాను, దొరకట్లేదండి. ఎందుకంటారు? అదేమన్నా మీరు అన్న టెక్నిక్ చెప్పండి. అంటే కంట్రీ అంతా వెతికారు, ఇందాక అబద్ధం ఆడా, వెతకలేదు ఇంతవరకు. అమ్మాయి దొరికింది కహా, ఏ అబద్ధం అది? అమ్మాయి దొరికింది కానీ పెళ్లి చేసుకోలేదు, ఆప్షన్ ఏ. అమ్మాయి దొరకలేదు, ఆప్షన్ బి. అమ్మాయి అసలు కనిపించలేదు, ఆప్షన్ సి. నేను చూడలేదు, ఆప్షన్ డి. ఏది కావాలి చెప్పండి. నేను వెతకలేదు అంటాం అబద్ధం, ఇప్పటివరకు నాకు దొరకలేదు అంటాం అబద్ధం, ఇప్పటివరకు ఎవరు నాకు నచ్చలేదు అంటాం అబద్ధం, ఇప్పటివరకు ఎవరికి నచ్చలేదు అంటాం కూడా అబద్ధం. అన్నీ ఉన్నాయి కానీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని ఇప్పటివరకు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు అనుకుని చెప్తున్నారా ప్రేక్షకులకి? చెప్తున్నా, నాకు పెళ్లి చేయండి. మీ పాత జ్ఞాపకాలన్నీ వదిలిపెట్టారా వెనక్కి? వదలలేదండి, వదలలేదు. అవి కూడా అలాగే ఇక్కడే ఉన్నాయి. గుండెకైన గాయాలు క్లోజ్ షాట్ పెడితే చూడండి, చూడండి నా గుండె ఎలా కొట్టుకుంటుందా చెప్పండి. గుండెకైన గాయాలన్నీ కూడా మానిపోయాయి? అలా ఏమీ మానలేదు, అన్ని ఫ్రెష్ గా ఉన్నాయండి, జేబులో పెట్టి తిరుగుతున్నాను. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు సినీ నటి రంభ మీ పేరు జేడి కేడి అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా ప్రేక్షకులకు వినిపించబోతున్నాం, మీరు వినిపించండి. చాలా నాటక్ బాజీ, ఫ్రాంక్ గా చెప్తున్నా కెమెరా ముందు, చాలా నాటక్ బాజీ. అంటే నాటకాలు అనేది అబ్బాయి దగ్గర, ఒక అబ్బాయి అమ్మాయి అంటారు నాటకాలు చేస్తుందని,
అబ్బాయి నాటకాలు చేయాలంటే జేడి చక్రి గారు. మీరేమైనా హ్యాండ్ ఇచ్చారా రంభకి? నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ లో నాకు మై బెస్ట్ ఫ్రెండ్ అండి. అండ్ ఎందుకు అంది అంటే నేను దానికి సమాధానం చెప్పగలనంటే, చెప్పండి. తన అంటంలో ఎందుకు అంది అనే దానికంటే తన పెళ్ళికి నేను వెళ్ళలేదండి. బీయింగ్ ఎ బెస్ట్ ఫ్రెండ్, తనకి నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యండి, తన పెళ్ళికి నేను వెళ్ళలేదు అనే కోపంతో బాధతో అన్న మాటే తప్ప నాకున్న చాలా 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 మంది తక్కువ ఫ్రెండ్స్లో మంచి ఫ్రెండ్స్లో రంభ వెరీ డియర్ ఫ్రెండ్ యాక్చువల్లీ.